అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. బలం అందరికీ ఉంటుంది, కానీ సంకల్ప బలం కొందరికే ఉంటుంది. అది ఉన్నవారు విజయాన్ని సాధించగలరు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, మార్చి 6, 2024, బుధవారం. తిథి దశమి, ఉదయం 6:30 వరకు. తదుపరి ఏకాదశి, తెల్లవారుజామున 4:13 వరకు. తదుపరి ద్వాదశి. నక్షత్రం పూర్వాషాఢ, మధ్యాహ్నం 2:52 వరకు. తదుపరి ఉత్తరాషాఢ. యోగము వ్యతిపాతము, ఉదయం 11:33 వరకు. తదుపరి వరియాన. కరణం విష్టి, ఉదయం 6:30 వరకు. తదుపరి భవ, సాయంత్రం 5:27 వరకు. తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6:22. సూర్యాస్తమయం సాయంత్రం 6:16. చంద్రోదయం రాత్రి 3:47. చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:06. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:48 వరకు. యమగండం ఉదయం 7:51 నుండి 9:20 వరకు. గుళిక కాలం ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. వర్జము రాత్రి 10:16 నుండి 11:44 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 10:17 నుండి 11:49 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. శుభ గడియలు ఉదయం 6:30 నుండి 6:51 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:45 నుండి 5:33 వరకు. మార్చి 6, బుధవారం. ఈ రోజు ఉన్న తేదీ దశమి, ఉదయం 6:30 వరకు ఉంది. తదుపరి ఏకాదశి తెల్లవారుజామున 4:13 వరకు ఉంది. తదుపరి ద్వాదశి. ఒకే రోజు 3 తిథులు కలిగి ఉండటం వలన ఈ రోజు ఏకాదశి వృద్ధి తిథి అయ్యింది. పంచాంగం ప్రకారం ఇలాంటి వృద్ధి తిథులలో శుభకార్యాలు చేయరు. ఈ రోజు ఉదయం 11:33 వరకు ఉన్న వ్యతిపాత యోగం, ఇంకా ఉదయం 6:30 వరకు ఉన్న విష్టికరణం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. లగ్న ముహూర్తాల్లో కూడా ఏదైనా లగ్న ముహూర్తానికి 1, 4, 7, 10 స్థానాల్లో గనక గురుడు ఉన్నట్లయితే ఆ లగ్న ముహూర్తానికి వృద్ధి తిథి దోషం లేకుండా శుభకార్యాలు చేసుకోవచ్చు. కాబట్టి ఒకవేళ ఏదైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారిని సంప్రదించి ఆయన సలహా మేరకు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 8:28 వరకు ధనస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను, సూర్యుడు కుంభరాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 8:28 వరకు వృషభ రాశి వారికి, తదుపరి మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 8:28 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనస్సు, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: ఆధునిక భౌతిక శాస్త్ర పితామహులు అని
ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారిని పిలుస్తారు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, ఏ ఖండాన్ని చీకటి ఖండం అని పిలుస్తారు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. విజయ ఏకాదశి, మాఘ బహుళ ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల విష్ణు సాయుధ్యం పొందుతారని నమ్మకం. అలనాటి తెలుగు సినీ కథానాయిక కృష్ణకుమారి గారి జయంతి. తెలుగు సినీ నటులు శర్వానంద్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 6 బుధవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండడమే మంచిది. వృషభ రాశి, మీ మంచి మనసును చాటుకుంటారు. మిథున రాశి, శ్రమ అధికంగా ఉండవచ్చు. కర్కాటక రాశి, విశ్రాంతిగా గడుపుతారు. సింహరాశి, ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కన్యా రాశి, కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పరచుకుంటారు. తులారాశి, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి, గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈ రోజు కనిపిస్తుంది. ధనస్సు రాశి, గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. మకర రాశి, అవసరానికి సహాయం చేస్తారు. కుంభరాశి, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. మీనరాశి, తీపి కబురు వింటారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.